మీరు బీఆర్ఎస్ పైన విరుచుకుపడుతున్నారు, కాంగ్రెస్ పైన విరుచుకుపడుతున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే, రెండూ తోడు దొంగలే అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తున్నారు. ఇంతకీ ఎవరు తోడు దొంగలు, ఎవరు తొత్తులు? అది చెప్పే పాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజల్ని నమ్మించగలడంలో. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు. భారతీయ జనతా పార్టీని అంటే తెలంగాణలో బలోపేతం అవుతుందనేటటువంటి ఒక ఈర్షతో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు లోపాయకారి ఒప్పందంతోనే భారతీయ జనతా పార్టీని డౌన్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంలోనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అటువంటిది ఒక నినాదాన్ని తీసుకొచ్చినాయి. ఆ నినాదంతోన కాంగ్రెస్ పార్టీని పైకి లేపింది బీఆర్ఎస్ పార్టీ. ఆ లేపిన సందర్భంగా వాళ్ళు తలపెట్టినటువంటి ఏదైతే ఇది ఉందో, అంటే తాము నమ్ముకున్న తాము తోడుకున్న గుంతలో తామే పడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఆ గుంతలో తాము ఏదైతే తవ్వుకున్నారో అదే గుంతలో పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటున్నది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డౌన్ చేయాలని ఏదైతే గేమ్ ప్లే చేసిందో ఆ గేమ్ ప్లేలో వాళ్ళే గుంతలో పడిపోయారు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ అదే నేరేటివ్, వేరే నేరేటివ్ లేదు. ఆ నేరేటివ్తోన వాళ్ళు ప్రజల్లోకి అబద్ధం చెప్పి ఎందుకంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ప్రజల లోపల ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నినాదంతో సక్సెస్ కాగలిగింది. 6 గ్యారెంటీలు అండ్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఈ రెండింటితో కాంగ్రెస్ పార్టీ కూడా బొటాబొటి సీట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. పెద్ద ఎత్తున ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనో లేక విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చినటువంటి కాదు, ఎన్నిక కాదు మొన్న వాళ్ళు.